శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. జగన్ గారు ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారి ఆస్తులు జప్తుకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి కూడా సేమ్ ఇలాంటి అటాచ్మెంట్ ఉంటుందా? మరి బినామీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాస్తవంగా మనకి ఒక సామెత చెప్తారు, శివుడు సొమ్ము శిఖరం దాటదు అంటారు. అంటే మనకి శ్రీశైలంలో శివుడికి సంబంధించి ఏదైనా ఒక సొమ్ము కొట్టేసి ఆ సొమ్ము మనం దాచుకుందాంలే అని చెప్పని కనుక బయలుదేరితే శ్రీశైలం నుంచి మనం వచ్చేటప్పుడు శిఖర దర్శనం అని చెప్పని ఒక గుడి ఉంటుంది. ఆ శిఖరం కూడా దాటతో ఈ లోపుగానే శివుడు గుంజేసుకుంటాడు, ఆ పరిహారం చెల్లించాల్సి వస్తుంది, ఎక్కడిదక్కడే కడుక్కోవాల్సి వస్తుందని చెప్పని చెప్తారు. అలాగే ఇవాళ అధికారం ఉంది కదా, ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనకు ఒక హోదా ఉంది కదా, దీన్ని అడ్డుపెట్టుకొని మనం ఎంతైనా సంపాదించుకోవచ్చులే అని చెప్పని కనుక షార్ట్ స్పాన్లో అడ్డగోలుగా సంపాదించడానికి ప్రయత్నం చేసి సంపాదించగలిగితే తర్వాత ప్రభుత్వాలు విచారణ సంస్థలు చిత్తశుద్ధితో అంకిత భావంతో వాటిని కనుక వెలికి తీయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తే ఈ అక్రమ మార్గాల్లో సంపాదించిన ఎవరి సంపాదన లోగుట్టునైనా సరే ఛేదించగలుగుతారు. కారణం ఏంటి అంటే ప్రభుత్వోద్యోగులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉద్యోగంలో చేరిన తర్వాత చేరేటప్పుడే వాళ్ళ ఆస్తులను డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎంతటి ఆదాయం వస్తుంది అనేది లెక్క ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు వాళ్ళ ఆదాయం మీద పన్ను చెల్లిస్తూ ఉంటారు. అటువంటి ఉద్యోగులు అనీవెన్గా వాళ్ళ ఆస్తుల్లో పెరుగుదల ఉంటే వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని దాన్ని నిర్ధారణ చేయడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరంలా. స్వామి ఇక్కడ మరి బినామీలు ఉంటారుగా, వీళ్ళ పేరు మీద ఉండవు అనుకో, వాటిని ఎట్లా? అదే ఇప్పుడు బినామీ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత విచారణ సంస్థ మీద ఉంటుంది. ఇప్పుడు సోన్సో వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాయకుడితో సన్నిహితంగా ఉంటున్నా, నా స్థాయికి మించిన వైభవాన్ని ఆస్తిపాస్తుల్ని నేను చాలా షార్ట్ స్పాన్లో పోగు చేసేసుకున్నా. ఆ నాయకుడు కాకపోతే నేను ఈ ఆస్తులు సంపాదించడానికి ఉన్న సోర్స్ని నేను ఎస్టాబ్లిష్ చేయాలి. నన్ను కన్సర్న్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో ఎవరైనా వచ్చి నీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఇంత వేగంగా ఎలా కొనగలిగావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తేనేమో మైనస్లో చూపిస్తూ ఉంది, నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమో నిల్లు చూపిస్తూ ఉన్నావు, అసలు రిటర్న్సే ఫైల్ చేయట్లేదు, కానీ ఇంత షార్ట్ స్పాన్లో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా ఎక్వైర్ చేయగలిగావు అని చెప్పని అడిగితే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, అమ్మా ఇవి నాయి కాదు, అయ్యా ఈ నాయి కాదు, పలానా నాయకుడు నా పేరు మీద పెట్టాడని చెప్పని చెప్పుకోవాల్సి వస్తుంది. అది బినామీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీసెంట్గా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత టెన్యూర్లో ఆ బినామీ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతో ఈ బినామీ ఆస్తులు కూడా జప్తు చేయడానికి, ఈ బినామీ ఆస్తులు కలిగి ఉండటానికి కూడా నేరంగా పరిగణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ విచారణ అయినా సరే, అది ఎంత క్లిష్టతరమైన కేసునైనా సరే, విచారణ సంస్థలు వాళ్ళు చిత్తశుద్ధితో దేన్నైనా క్రాక్ చేయాలి అనుకుంటే ఎవడి బతుకునైనా సరే పొట్టలో పేగులతో కూడా లాగి బయట పెట్టగలుగుతారు. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది, ఆ విచారణ సంస్థల్లో ఉంటుంది కూడా ఈ బలహీనతలు ఎమోషన్స్ ఉన్న అధికారులే ఉంటున్నారు. దాంతో పార్షియల్గా విచారణ జరుగుతూ ఉన్నాయి, పూర్తి స్థాయి వివరాలు వెలుగులోకి రావట్లేదు. నాకున్న సమాచారం మేరకు కూడా చాలా పెద్ద వాళ్ళకి సంబంధించి మనం 2019-24 మధ్యకాలంలో అయోధ్య రామరెడ్డి గారు రామ్కి గ్రూపుకు సంబంధించిన ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది. 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాషు, 1200 కోట్ల రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఆయన ఇంటి మీద జరిపిన దాడిలో మాకు పట్టుబడ్డాయని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అధికారికంగా ప్రకటించింది. ఏమని ఆ 400 కోట్ల రూపాయల క్యాష్కి సంబంధించిన వివరాలు తర్వాత 400 కోట్ల రూపాయల క్యాషు, అన్అకౌంటెడ్ క్యాష్ వాళ్ళ ఇంట్లో ఉంది అని అంటే 1000 కోట్ల రూపాయలు ఫైన్ వేయాలి దాని మీద.
2.5 times ఫైన్ వేస్తారు నాకున్న అవగాహన మేరకు. Okay. మరి అంటే ఈ 100 కోట్ల రూపాయల స్థాయికి వెళ్ళేటప్పటికి ఆ ఫైన్ ఇంకా పెరుగుద్దేమో కూడా మరి నాకు అవగాహన లేదు అది. మరి ఆ విధంగా అతనికి ఒక 1000 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. ఈ 1200 కోట్ల రూపాయలు ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకున్నారు అని చెప్పని మనం ఎక్కడన్నా విన్నామా? రైడ్ చేశారు, అవి పట్టుబడ్డాయి అని చెప్పని బులెటిన్ విడుదల చేశారు, ప్రెస్ నోట్లో బ్రీఫ్ నోట్ ఇచ్చారు. తర్వాత చర్యలు ఏమైనాయి? తర్వాత అరబిందో గ్రూప్ మీద దాడులు చేశారు. వాళ్ళ దగ్గర కూడా వేలాది కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఈ నగదంతా కూడా కరోనా టైంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ చేసి దాని నుంచి సంపాదించిన డబ్బే, ప్రజల రక్త మాంసాలు పీల్చి సంపాదించిన డబ్బు అని చెప్పని అల్టిమేట్గా పట్టుబడ్డారు. పోనీలే ప్రజల నుంచి ఇంతగా లూటీ చేసినప్పుడు ఇవాళ చర్యలకి బాధ్యులవుతున్నారు అని చెప్పని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరం భావించాం. కానీ ఏమైంది తర్వాత యాక్షన్స్? ఇవాళ అయోధ్య రామరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా అదే ప్రివిలేజెస్ అనుభవిస్తూ ఉన్నాడు. అతను పెద్దల సభలో సభ్యుడిగా కూర్చోగలుగుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ధనుంజయ రెడ్డికి సంబంధించిన ఆస్తులు పట్టుబడ్డది వాస్తవం. మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న సిట్టు ధనుంజయ రెడ్డికి సంబంధించిన ఆస్తులు వెలుగులోకి తీసుకురాగలిగింది. అలా తీసుకొచ్చిన ఆస్తిపాస్తులకు సంబంధించి అతను సోర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతా ఉన్నాడు. దాంతో ఈ మద్యం కుంభకోణంలో దక్కిన వాటాల నుంచే అవి కొనుగోలు చేసినట్టుగా ఇవాళ 5 సంవత్సరాలు అతను జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా ఉన్నాడు. మద్యం కుంభకోణం అనేది అతని 5 సంవత్సరాల అధికార విధుల్లో ఒక పార్ట్ అండ్ పార్సలే. ఇంకా చాలా వైపు నుంచి ఆయనకు డబ్బు అంది ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితో 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్లు, రకరకాల మైనింగ్ అలొకేషన్స్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించిన లావాదేవీలు పర్యవేక్షించింది వీళ్ళే. మనం ఇప్పటికీ ఇన్నాళ్ళుగా 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ముడుపుల గురించే మాట్లాడుతున్నాం. అసలు కాదు. కానీ ఈ మద్యం కుంభకోణం ముడుపులు అనేది మొత్తం 5 సంవత్సరాల పరిపాలనలో ఒక చిన్న పల్లిపప్పు అంటారు కదా, పీనట్తో సమానం. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీల్లో అతను ఎంగేజ్ అయి ఉన్నప్పుడు అతని వాటగా చాలా డబ్బు సంపాదించి ఉండొచ్చు. ఇవాళ పట్టుబడ్డ ఆస్తులు చాలా చిన్నవి. ఇంకా మీరు ప్రస్తావించినట్టుగానే ఇంకా బెనామీల ఆస్తులు ఉండొచ్చు. అదర్ దాన్ తెలంగాణ, కర్ణాటక, చెన్నై, అట్లాగే దుబాయ్లో కూడా పెట్టుబడులు పెట్టిన సమాచారం వస్తూ ఉంది. చాలామంది ఇప్పుడు సునీల్ రెడ్డి అనే అతను ఒక దిగువ స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చాలా షార్ట్ స్పాన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం సంపాదించుకున్న తర్వాత ఎంత వేగంగా ఎదగలిగాడు, ఎన్ని కంపెనీలు ఫ్లోట్ చేయగలిగాడు, ఎన్నెన్ని ఆస్తులు దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కొనుగోలు చేయగలిగాడు అని చెప్పని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి కూడా తెలుసు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటికి, అంతకు ముందుకి ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఎంతమంది నయా రిచ్లు ఆవిర్భవించారో మనం చూసాం. నాకు తెలిసి హైదరాబాదు లగ్డికప్పులు ద్వారకా హోటలు, వెంకటేశ్వర లాడ్జీ, అబిడ్స్ బృందావన్ లాడ్జీ, అక్కడ మౌర్య అని చెప్పిన ఒక లాడ్జీ ఉండేది, అన్నపూర్ణ, ఇటువంటి లాడ్జీల్లో రూములు తీసుకొని ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఫైల్స్ ఉంటే మాకు అప్పచెప్పండి, మేము సాల్వ్ చేయిస్తామని చెప్పని తిరిగిన వాళ్ళు ఎంత వేగంగా రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లో ఆ బ్రేక్ త్రూ సాధించగలిగారు, ఎంత వేగంగా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారిపోయినాయి. ఈ పైరవీలు, ఆ ప్రభుత్వం అధికారం, ఆ ప్రాపకం వాళ్ళు ఒక్కసారి సంపాదించుకోగలిగిన వాళ్ళు ఎంత వేగంగా ఎంత ఉన్నతంగా ఎదిగారనేది గత 20 సంవత్సరాలకు చూస్తూ ఉన్నాం మనం. హైదరాబాద్లో మనకి చాలామంది చాలా ప్రత్యక్షంగా తెలుసు మనకి. మా వ్యాపార దక్షత, మా అంటే ఈ సంపాదించుకునే మా సామర్థ్యం అని చెప్పని వాళ్ళు ఎంత డబ్బా కొట్టుకున్నా పాలకులుగా ఉన్న వాళ్ళ ప్రాపకం దక్కితే దాని పర్యవసానం ఎంత లబ్ధి వాళ్ళు చేకూర్చుకోగలుగుతారు అనేది ఈ ఎదిగిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి అయినా, ధనుంజయ రెడ్డి అయినా ఇంత వేగంగా ఇంత షార్ట్ స్పాన్లో ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి 67 కోట్ల రూపాయల
స్టాంప్ డ్యూటీ అంటే 67 కోట్ల రూపాయలు బుక్ వాల్యూ ఉన్న ఆస్తులు సీజ్ చేయబడ్డాయి మొన్న. జప్తు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ ఆస్తిపాస్తులకు సంబంధించి చాలా వేగంగా చాలా షార్ట్ స్పాన్లో కొన్నవి, ఈ టెన్యూర్లోనే కొన్నవి, అతని ఆదాయానికి మించిన ఆస్తులుగా ఐడెంటిఫై చేయబడ్డాయి. ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులు కూడా జప్తు చేయడానికి పిటిషన్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసాం కదా, అంటే ఈ రాజ్ రెడ్డి బృందంలో ఒక సభ్యుడు ఈ డబ్బు సైమన్ ప్రసన్న, ఆ సైమన్ ప్రసన్న ఇంట్లో ఈ డబ్బులు కాటన్లో పెడితే ఆ సైమన్ ప్రసన్న బావమరిది, సైమన్ ప్రసన్నకు ఒక బావమరిది ఉన్నాడు మోహన్ అని చెప్పని, ఆ మోహన్కి ఇంకొక బావమరిది ఉన్నాడు. అతను ఒరిస్సా నుంచి కాలు దెబ్బతిని ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చి, అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతను చూడటానికి అతని ప్రియురాలు ఒరిస్సా నుంచి వచ్చి ఆమె ఇంట్లో ఈ కాటన్లు ఈ డబ్బు ఇవన్నీ చూసి ఇవేంటి, ఇదేదో దొంగ డబ్బులాగా ఉంది, ఇదేదో అక్రమ సంపాదన వ్యవహారం, వీటిని కొట్టేస్తే ఎవడు పట్టించుకునేవాడు ఎవడికి చెప్పుకునే దిక్కుమొక్కు కూడా ఉండదు అని చెప్పని అక్కడ నుంచి ఇంకొక ఆమె ఈ వీడిగాక ఇంకొక ప్రియుడిని పిలిపించుకొని అతనితోటి ఫిలిం నగర్లో కూరగాయలు అమ్మే ఇంకొక అతను కలుపుకొని వాళ్ళు ఇక్కడ ఒక ముఠాను తయారు చేసి ఈ కాటన్లు లేపేశారు. ఈ లేపేసి ఈ కూరగాయలు అమ్మేవాడు ఇంట్లో పెట్టారు. మొదట వాడు కూడా ఈ దొంగతనం చేసుకొచ్చిన డబ్బు ఇది వీళ్ళు ఎవడికి చెప్పుకోలేమని చెప్పని ఆడొక 2 కాటన్లు కొట్టేసి ఒక 4 కాటన్లు వాళ్ళకి అప్పచెప్తే అవి తీసుకెళ్ళి ఒరిస్సాలో ఆస్తులు కొంటే ఇప్పుడు సిట్టు ఈ ఆస్తులకు మూలం ఏంటి, ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరెవరు ఏ ఏ విధంగా, అంటే మంది సొమ్ము జనాల మీద పడి వీళ్ళు దోచుకుంటే వీళ్ళని ఇంకొకటి దోచుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ వీటిని అన్నిటిని రికవర్ చేసే బాధ్యత సిట్ మీద పడింది. దాంతో ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ కూరగాయల వ్యాపారి, ఒరిస్సాలో ఉన్న ఈ అసలు సిసలు ఈ దొంగతనానికి పాల్పడ్డ ఆవిడ మాజీ ప్రియుడు, వీళ్ళందరూ ఆస్తులు కూడా సిట్ వాటిని అమ్మించి డబ్బు రికవర్ చేస్తూ ఉంది. రేపు కృష్ణమోహన్ రెడ్డి అయినా, ధనంజయ రెడ్డికి సంబంధించి ఇంకేదైనా భాగవతం బయటపడ్డా, గోవిందప్ప బాలాజీ అయినా, లేదు ఇవాళ పెద్ద తలకాయలుగా చాలామంది అవుతున్నా, అంటే ఈ మొత్తం ఈ లావాదేవీలకి కింగ్ పిన్గా వ్యవహరించిన కసిరెడ్డి రాజ్ అయినా, వీళ్ళందరికీ సంబంధించిన లావాదేవీలు వెలుగులోకి రావటం ఖాయం. కృష్ణమోహన్ రెడ్డి లాంటి పెద్దలుగా చాలామంది అవుతూ గద్దలుగా ఎక్కడ ఏ సోర్స్ కనిపిస్తే ఆ సోర్స్ని అడ్డం పెట్టుకొని ఈ వెంటాడి సంపాదించిన ఆస్తుల్ని ఇవాళ సిట్టు కూడా వాళ్ళని వేటాడి ఆస్తులు మొత్తం రికవర్ చేసే ప్రాసెస్లో ఉంది. మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టుగానే చిత్తశుద్ధితో అంకిత భావంతో కనుక ఏ విచారణ సంస్థ అయినా సరే అసలు సిసల వాస్తవాలను వెలుగు తీయాలి అనుకుంటే ఎంత వేగంగా ఎంత సమర్థంగా వెలుగు తీయగలుగుతారు అనేది విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్న సిట్టు ఇవాళ మనకు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది.